నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో ఒక యూనిట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ మనకి లిబర్టీ అనేది ఉంది. సో లిబర్టీ అంటే మనకి ఫ్రీడమ్ అనమాట. సో ఈ లిబర్టీ దాంట్లో మనం ఇప్పుడు ఎస్ఏ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉందో అది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే మనకి వాట్ డూ యూ మీన్ బై లిబర్టీ, వాట్ ఆర్ ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏంటిది, ఇంకా దాని సేఫ్ గార్డ్స్ ఏంటివి అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. సో లిబర్టీ ఈజ్ ది ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. సో లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. దేనికి, ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం, అంటే హ్యూమన్ బీయింగ్స్ డెవలప్మెంట్ కోసం మనకి లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్. సో లిబర్టీ అంటే ఏంటిది, ఫ్రీడమ్. The word liberty is derived from the Latin word liber, which means free from restraints. సో ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంట మనకి, లిబర్టీ అనేది లాటిన్ వర్డ్ లిబర్ నుంచి వచ్చిందంట. సో లాటిన్లో లిబర్ అంటే ఏంటిదంట, ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రెయిన్స్ అంట. నెక్స్ట్ సేఫ్ గార్డ్స్ ఏంటివి లిబర్టీవి. ఫస్ట్ డెమోక్రటిక్ రూల్. Democratic state extends protection to individuals' liberties through rule of law for the individuals to enjoy their liberties freely and impartially. It allows the people the right to change the government through public opinion or ballot when the government acts improperly. So ఇక్కడ డెమోక్రటిక్ రూల్ అంటే ఏంటిదంటే లైక్ మనకి ఎలక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అయితే పీపుల్ ఎలెక్ట్ చేసుకుంటారు అంటే ఓట్ వేసి వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉన్న పర్సన్ ఉన్నారో, అంటే ఎవరైతే మంచి చేస్తారో మనకి అని భావిస్తారో, సో అలాంటి వాళ్ళకి మనం మన సొంతంగా మన ఇష్టంతో మనం వెళ్ళి ఓటేస్తున్నాం కదా. సో అది మనకి డెమోక్రటిక్ రూల్ కింద వస్తుంది అనమాట. సో మనం వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకొని మనకు నచ్చిన వ్యక్తిని మనం పవర్లోకి తెచ్చుకుంటున్నాం కదా. సో దాన్ని డెమోక్రటిక్ రూల్ అని అంటారనమాట. ఎవరు ఫోర్స్ ఏం చేయరు, మనకు అందులో లిబర్టీ ఉంటుంది. అంటే మనం ఫ్రీడమ్గా, అంటే ఎవరి మాట ఎన్ని చెప్పినా సరే మనం అక్కడ వెళ్ళి వేసేది మనకు నచ్చిన వ్యక్తికి మాత్రమే. సో అది మన డెమోక్రటిక్ రూల్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ విత్ ఫండమెంటల్ రైట్స్. సో కాన్స్టిట్యూషన్ విత్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటిది, ఎ రిటన్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. సో మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ రాసుంది కదా. సో అలా రాసున్నది మనం దాన్ని చేంజ్ చేయలేం కదా, రిజిడ్ కదా అది. సో ఫ్లెక్సిబుల్ అంటే చేంజ్ చేయవచ్చు, రిజిడ్ అంటే చేంజ్ చేయలేనిది. సో అలాంటి కాన్స్టిట్యూషన్ మనకు ఉంది కదా, అది కూడా మన ఏదైతే లిబర్టీ ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుందంట. Such a constitution incorporates the various freedoms of individuals in several provisions. It acts as a custodian of people's rights and liberties. సో ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ పీపుల్ రైట్స్ ఇంకా లిబర్టీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో అదే చెప్తున్నారు. ఇట్ ఆల్సో ఇంపోజెస్ రెస్ట్రైన్స్ ఆన్ ది పొలిటికల్ పార్టీస్ బై నాట్ అలౌయింగ్ దెమ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ఫర్దరింగ్ దేర్ పార్టీసన్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే వాళ్ళు చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది రాసి ఉంది. సో ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసే రైట్ వాళ్ళకి లేదు. సో కాన్స్టిట్యూషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అది అలా ఫిక్స్డ్గా ఉండడం వల్ల పీపుల్ ఏవైతే రైట్స్ ఇంకా లిబర్టీస్ ఉన్నాయో వీటిని సేఫ్ గార్డ్ చేస్తుందని చెప్పి మనకి ఈ పాయింట్లో చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటిది మనకి, సపరేషన్ ఆఫ్ పవర్స్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటంటే, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ సేఫ్ గార్డ్ ఫర్ ఇండివిజువల్ లిబర్టీ. The principles of checks and balances is also suggested to control the concentration of powers to create congenial atmosphere for the protection of individual liberty. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందంట. దేనికి, పీపుల్ లిబర్టీ కోసం, అంటే అదొక సేఫ్ గార్డ్ లాగా వర్క్ అవుతుందంట. ఇంక ఇది ఏం చేస్తుందంట, కంట్రోల్ చేస్తుందంట. ఎలాంటివి, కొన్ని పవర్స్ని కంట్రోల్ చేసి ఇండివిజువల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ లీడ్స్ టు డెస్పోటిజం. Decentralization of powers acts as one of the best safeguard for the liberty. సో డీసెంట్రలైజేషన్ ఏం చేస్తుందంట, ఒక బెస్ట్ సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీగా యాక్ట్ చేస్తూ ఉంటుందంట. అంటే రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట, మంచి సేఫ్ గార్డ్ లాగా. దేనికి, ఫ్రీడమ్, పీపుల్ ఫ్రీడమ్కి.
ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి? ద జ్యుడిషియరీ విల్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కీప్ గవర్నమెంట్ అకౌంటబుల్ టు ద పీపుల్ యాజ్ పర్ లా. సో ఏదైతే జ్యుడిషియరీ ఉందో అది ఏం చేస్తుంది? కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతుంది. కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ పీపుల్ని జడ్జ్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే మనం ఆ కాన్స్టిట్యూషన్ని తిరిగేసి అందులో అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చూసి ఆ సిచ్యువేషన్కి మనం జడ్జ్మెంట్ ఇస్తాం కదా. సో అలా ఇట్ ప్రిస్క్రైబ్స్ వేరియస్ సేఫ్ గార్డ్స్ ప్రొటెక్టింగ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. సో ఇది ఏం చేస్తుందంట? ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో సిటిజన్స్వి అవన్నీ ప్రొటెక్ట్ చేస్తుందంట. ద జడ్జెస్ ఇన్ హయ్యర్ కోర్ట్స్ విల్ డెలివర్ జస్టిస్ టు ది పీపుల్ ఆన్ ఫెయిర్, ఫ్రీ అండ్ ఇంపార్షియల్ మేనర్. సో ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? పీపుల్కి ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తారు? ఫెయిర్, ఫ్రీ, ఇంకా ఇంపార్షియల్. ఒకళ్ళకి పార్షియాలిటీ చూపించి ఇంకొకళ్ళకి అలా చేయరు కదా. సో ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తూ జడ్జ్మెంట్ అనేది పాస్ చేస్తారంట. నెక్స్ట్, ఎకనామిక్ జస్టిస్. ఇట్ ఈస్ ద నెసెసరీ దట్ ద స్టేట్ క్రియేట్ సర్టన్ కండిషన్స్ ఇన్ ది సొసైటీ వేర్ ఇండివిజువల్స్ ఎంజాయ్ ఎకనామిక్ సొసైటీ. సో స్టేట్ అనేటివి కొన్ని రూల్స్ అనేటివి పెడుతుంది కదా. సో ఆ రూల్స్ వల్ల ఏమవుతుంది? ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో అంటే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎకనామిక్ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఎలాంటి రూల్స్ లేకపోతే ఏమవుతుంది? చాలా క్రైమ్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అది నెగ్లెక్ట్ చేయడానికి మనకి స్టేట్ ఏదైతే ఉందో అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తుంది. absence of glaring inequalities is a condition of safeguarding liberty. సో ఏమంటున్నారు ఇక్కడ? ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో వీటిని తీసేయడము, అందరినీ ఈక్వల్గా చూడడం కూడా ఒక సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ అంట. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటిది? లిబర్టీ అంటే ఏంటిది? ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ ఫాలో అవుతున్నారు అని చెప్పడం అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో ప్రెస్ is the powerful check on the despotism of the government. It criticizes any such actions which is against the liberty of the people. సో ప్రెస్ అంటే మన మీడియా ఉంది కదా అదే. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఏదైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమన్నా యాక్షన్స్ అగెన్స్ట్ ద పీపుల్ అనిపిస్తే, అంటే అన్ఫేర్గా అనిపిస్తే వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్ అనేది వాళ్ళకు ఉంది. సో అలా క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకు ఉంది కాబట్టి పీపుల్ లిబర్టీ అంటే పీపుల్స్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే సేఫ్ గార్డ్ చేస్తుంది కదా ఇక్కడ. అందుకే ఇది కూడా ఒక లిబర్టీకి సేఫ్ గార్డే. ఏంటిది అది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. నెక్స్ట్, స్ట్రాంగ్ అపోజిషన్. ఎ స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ అ నెసెసరీ కండిషన్ ఫర్ ప్రమోటింగ్ ఇండివిజువల్ లిబర్టీ. సో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది కంపల్సరీగా ఉండాలంట. దానివల్లనే మనకి ఏమవుతుంది? ఇండివిజువల్ లిబర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయొచ్చు అంట. ద అపోజిషన్ విల్ యాక్ట్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. ఇట్ ఈవెన్ by moving a non-confidence motion as the last resort will uphold the liberties of the individuals. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పీపుల్ ఏదైతే లిబర్టీ ఉందో అంటే వాళ్ళ ఫ్రీడమ్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఏదైతే స్ట్రాంగ్ అపోజిషన్ ఉందో అది కూడా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుందంట. ఎటర్నల్ విజిలెన్స్. పీపుల్ మస్ట్ బీ అవేర్ ఆఫ్ their rights and to be ready to sacrifice protecting their rights. People who are not vigilant enough about their rights and liberties soon lose them. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎటర్నల్ విజిలెన్స్ అంటే ఏంటిదంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి మన రైట్స్ ఏంటివో తెలిస్తే మనకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు మనం మాట్లాడడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ మన రైట్స్ గురించి మనం మాట్లాడకుండా ఉంటే అంటే వచ్చే కాలంలో ఏమవుతుందంటే అవన్నీ అంతరించిపోతాయంట. ఆ రైట్స్ అన్నీ ఇంకా తీసేయబడతాయంట. ఎందుకంటే పీపులే దాని గురించి అవేర్గా లేరు వాళ్ళ రైట్స్ గురించి. ఇంకా గవర్నమెంట్ ఎందుకు వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు చెప్పండి. సో పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్స్ ఇంకా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి వాళ్ళు అవేర్ అయి ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడవచ్చు. సో అది మనకి ఈ ఎస్ఏ ఆన్సర్లో చెప్తున్నారు. ఇవన్నీ ఏవైతే ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఏం చేస్తాయంట? మన లిబర్టీ అంటే మన ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయంట. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.